నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించారో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ చూసి ఫోన్ చేసి గురువు గారితో మాట్లాడొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమః శివాయ. ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈశ్వరానుగ్రహం అందరికీ కలగాలని అనుకుంటూ చిన్న కథ. ఎప్పట్లాగే ఒక అరణ్యంలో ఒక సాధువు ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుందామని చెప్పి అనుకున్నాడు. అదే అడవిలో ఒక వేటగాడు వచ్చి ఒక మంచి వేట ఈ అడవిలోకి వచ్చింది, అది ఎలాగన్నా సాధించాలి అని అక్కడికి వచ్చాడు. మధ్యాహ్నం వరకు తిరిగాడు, అలసట చెందాడు, దాహం వేసింది. ఈ కుటీరం కనిపించింది, అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు. పెద్ద ఆయన లోపల నుంచి వచ్చి ఏం కావాలని అడిగితే దాహం వేస్తోందయ్యా, మంచినీళ్ళు ఉంటే ఇప్పించండి అన్నాడు. దాందే ఉందని మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత నువ్వెవరో బాబు, ఏం చేస్తావని అడిగాడు. నేను ఒక వేటగాడిని, చేయి తిరిగిన వేటగాడిని, నా వేటకు ఎదురుండదు, నా చేతికి చిక్కని జంతువు ఉండదు, నాకు 45 సంవత్సరాలు ఇందులోనే గడిచిపోయి మహావేటగాడిగా నాకు పేరు అంటే మరి మీరేం చేస్తారు స్వామి అని అడిగాడు. నాదేముందయ్యా, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటాను, నన్ను ఇదంటారు అని అంటే ఎంత చెప్పినా అర్థం కాదు తన గురించి. అంటే ఏమిటి స్వామి అని అడుగుతాడు. ఇంత ఎందుకులే, నేను నీలాగ ఒక వేటగాడిని, నువ్వు ఒక వేట కోసం చూస్తున్నావు, నేను ఒక వేట కోసం సాక్షాత్కారం కోసం నేను చూస్తున్నాను. నా వేట నీ వేట దొరుకుతుంది అంటున్నావు, నా వేట చిన్నప్పటి నుంచి వృద్ధుడిని అయిపోయాను, ఇప్పుడు వరకు నాకు కనిపించలేదు, ఆ వేటలోనే నేనున్నానయ్యా అంటే. అయ్యయ్యా పెద్ద అయినా అలాగా ఇప్పుడు దాకా దొరకకపోయినా ఇంత వయసు వచ్చినా ఇంకా వేటాడుతూనే ఉన్నావా, నీకు దొరకలేదా? అయితే నేను చేయి తిరిగిన వేటగాడిని, నాకు చెప్పు, నీ వేటను నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నాకు దొరకనిది ఏమీ ఉండదు అంటే. ఎలా ఉంటుందో చెప్పు నీ వేట, నేను తెచ్చిస్తాను అంటే. తెచ్చిస్తానంటున్నాడు, పోలికి చెప్పమంటున్నాడు అని చెప్పి నీల మేఘ వర్ణం కలిగినటువంటి శరీరం, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌతికం కర్తలే వేణు కరే కంకణం సర్వాంగే కరిచందనం చకరచం కంఠే సముక్తావళిం. ఇది ఈ వర్ణంతో కలిగి ఉంటుంది ఈ శరీరం అంటే అని చెబుతూ కృష్ణుడి గురించి వర్ణిస్తూ కళ్ళమ్మటి నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి. ఏకదారి తన్మయత్వం, మునిగిపోయాడు అందులో కృష్ణవర్ణంలో కారిపోతుంటే. అయ్యో పెద్ద ఆయన ఎందుకంత ఏడుస్తున్నావు, ఇప్పుడు ఈ పోలికతో ఉన్న వస్తువే కదా, జంతువే కదా కావాలి, నీకెందుకు నేను తెచ్చి పెడతా, నాన్ను తప్పించుకు వెళ్ళే సమస్య లేదు, నువ్వు అలా చూస్తుండు, నువ్వు అడిగిన తెచ్చి ఇచ్చేస్తా, నువ్వు వేడాల్సిన అవసరం లేదు, చిన్నప్పటి నుంచి వేటాడుతున్నాను అంటున్నావు కదా, ఇప్పుడు నేనున్నా నీకు అంటే. తెచ్చిస్తానంటున్నాడు, ఏమనుకుంటున్నాడో ఏమో. సరే వాడికి ప్రయత్నం వాడి చేయి. పెద్ద అయినా నువ్వు భయపడకు, నీ వేట తెచ్చి ఇవ్వకుండా నా వేటకు వెళ్ళను, నీ వేట దొరకకపోతే మంచినీళ్ళు కూడా తాగను, ముందు నీకు ఇచ్చాక నేను వెళతా అని శపథం చేసి వస్తాడు. వచ్చి ఓ చెట్టు ఎక్కుతాడు, చెట్టు ఎక్కి కింద వల వేస్తాడు, తదేకంగా చూస్తూ ఉంటాడు అన్ని వైపులా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్యారెక్టర్, ఈ టార్గెట్ ఎటుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఈ వర్ణన నీలమేఘశ్యాం తల మీద నెమలిపించాం, చేతిలో పిల్లని గ్రోవి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు వస్తుంది అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అలా కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తుంటే గంటలు గడుస్తున్నాయి, రాత్రి అయిపోతుంది, చీకటి పడిపోయింది, అయినా కట్లు చిట్లించి మరీ చూస్తున్నాడు. ఎలాగైనా పెద్ద ఆయనకి ఇది తీసుకెళ్ళి ఇవ్వాలి. మర్చిపోయాడు, మంచినీళ్ళు దాహం వేస్తుందని మర్చిపోయాడు, ఆకలి వేస్తుందని మర్చిపోయాడు, నిద్ర వస్తుందన్నది మర్చిపోయాడు. తదేకంగా చూస్తున్నాడు. ఆ రోజు గడిచిపోయింది, 2వ రోజు గడిచింది, 3వ రోజు గడిచింది, 4వ రోజుకి వచ్చాడు. ఇక ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతాడేమో అనిపిస్తుంది, చూడలేకపోతున్నాడు, అయినా చిట్లించి మరీ చూస్తున్నాడు. ఇట్నుంచి వస్తుందా, పెద్ద ఆయనకి మాట ఇచ్చాను, ఇచ్చే వరకు నేను చెట్టు దిగను అని చెప్పి చూస్తున్నాడు. ఆ టార్గెట్ నడుచుకుంటూ వస్తుంది, కృష్ణుడు నడుచుకుంటూ వస్తున్నాడు, నీలమేఘ శ్యాముడు అలా వచ్చి చక్కని అడుగులు వేసుకుంటూ ఆ వల్లోకి వచ్చి వల్లో నిల్చుంటాడు. వచ్చేసింది దొరికేసింది, వేట దొరికిందని చెప్తూ లేని ఓపికని తెచ్చుకొని ఉత్సాహంగా చెట్టు మించి కిందకి దిగి ఆ వలని భుజాన్ని వేసుకొని ఈడ్చుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, కుటీరం దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి చాలా ఉత్సాహంగా లేని ఓపిక తెచ్చుకొని, ఓ పెద్ద అయినా రా నీ వేట తీసుకొచ్చాను, ఓ పెద్ద అయినా రా నీ వేట తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే వేట తేవడం ఏంటని డోర్ ఓపెన్ చేస్తాడు. చూస్తే ఎదురు కృష్ణుడు ఉంటాడు. ఓ కృష్ణ, ఏమిటయ్యా నీ లీల, అసలు చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు నిన్నే కొలుస్తూ ఉన్నాను, ఇంతవరకు కనిపించలేదు, ఆ బోయేవాడికి దర్శనం ఇవ్వడం ఏమిటి, వాడి తీసుకురావడం ఏంటి, నువ్వు రావడం ఏమిటి అని చెప్పేసి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, వాడికి ఇంకేం పని లేదు, నువ్వు చెప్పావు,
చెప్పిన దగ్గర నుంచి నన్నే ఊహించుకుంటున్నాడు, నా ధ్యాస తప్ప మంచినీళ్ళు కూడా వాడు తాగలేదు, గుటక వేయడం కూడా మర్చిపోయాడు, ఆ కళ్ళు చిట్లించి మరి నా కోసం ప్రయత్నం చేశాడు, అంత ప్రయత్నం ఎవరూ చేయరు, వాడికి కనిపించకపోతే ఇంకెవడికి కనిపిస్తానన్నాడు. సో కట్ చేస్తే మనకి ఇది కథ ఏం చెప్తోంది అంటే, ఏ ప్రయత్నం చేసినా ఒక తపస్సులా చేయాలి, ఏ ప్రయత్నం చేసినా నిస్వార్థంగా చేయాలి, ఏ ప్రయత్నం చేసినా కల్మషం లేకుండా భగవంతుని కీర్తించాలి. ఖచ్చితంగా భగవంతుని మీ పక్కనే ఉంటాడు. చాలా బాగా చెప్పారు గురువు గారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు వరంగల్ నుంచి కావ్య గారు. కావ్య గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి గురువు గారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 7th January 2023 సార్. 2023 వీళ్ళకి జాతక పరిశీలన ఏం అక్కర్లేదమ్మా, సంవత్సరం పిల్లలకి ఏముంది సార్? గురుగారు సారీ అండి, 2003 అండి. 2003 అదే 2023కి 23. ఓకే. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా? అవునండి. ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. 23 ఏళ్ళు వచ్చాయి. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను. త్రయోదశిముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం. అమ్మ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. అందులో ఈ శ్రావణ మాసం రుద్రాక్ష ధారణ ఒక అవకాశం. ఇది పూర్వజన్మ సుకృతం. రుద్రాక్ష ధారణ కోసం కార్తీకం, శ్రావణం కోసం వెయిట్ చేస్తారు ఇప్పుడు ధరించాలని. ఆ ఫలితం ద్విగుణీకృతం, దశింతల ఫలితం వస్తుందనేటువంటి భావన. సో అవకాశం ఉంటే ధరించి చూడండి. ఎలాంటి నియమాలు లేవు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. శుభం. గురుగారు మీలో నేను ఒకటి గమనించాను, చెప్పాలా? ఎస్. మీరు చెప్పేదేమో రుద్రాక్షల గురించి, శివుడు గురించి, కానీ ఎప్పుడైనా శ్రవణ నక్షత్రంతో జాతకం వచ్చిందంటే ఒక తెలియని వెలుగుంటుంది మీ ఫేస్లో. ఎందుకలా అంటే శివకేశవులు ఇద్దరికీ సంబంధించింది. ఇదేమో వెంకటేశ్వర స్వామికి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పేసి మనం ఉండే. అలాగే ఇప్పుడు తిరుపతికి క్షేత్రపాలకుడు ఈశ్వరుడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు. ఆ రెండు కలయికి చాలా గొప్పగా భావిస్తాం. అంతే. రెండు వచ్చినప్పుడు శివకేశవులు ఇద్దరు ఒకసారి వచ్చి ఒక తెలియని భావం అంతే. ఆల్రెడీ గురువు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. భారతి గారు మాచర్ల నుంచి. భారతి గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారితో. ఓం నమ శివాయ. శివాయ నమః. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? మా పాప ఇదండి. అమ్మా ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 26/6/1997 అండి. 97. అమ్మాయి వివాహానికి అమ్మ గురువారం నాడు పుట్టినట్టు గుర్తుందా అమ్మా? అవును సార్. ఇది షష్ఠి కృష్ణపక్షము, బహుళ షష్ఠి, పౌర్ణమి నుంచి 6వ రోజు. అవునండి. ఇది సింహరాశి. ఈ అమ్మాయి విదేశాల్లో ఉందమ్మా ఇప్పుడు? లేదండి, హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. మరి విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ అమ్మాయి సంబంధాలు చూస్తున్నారా అమ్మా? కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమైందండి, అదే వివాహానికనే అడుగుదామని చేసామండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. నవముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటమ్మా. నవముఖి ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అలాగే ద్వాదశముఖి రుద్రాక్ష ఇది ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఏది వీలైతే అది రెండిట్లో. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్ గురువుగారు. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, మనం తరచుగా వింటూ ఉంటాం కొంతమంది దగ్గర, వాళ్ళు పెట్టి పుట్టారు, వాళ్ళకి సాధ్యమవుతుంది, మన వల్ల ఏమవుతుంది, మన వల్ల కాదులే అని వాళ్ళే కొంచెం అంటే సక్సెస్ అనేది ఒక పార్టీకి సంబంధించిందో ఒక వర్గానికి సంబంధించిందో అనుకుంటారు. మనం ఆ రూట్లో ఉండము, మనం అంతా చిన్నవాళ్ళు, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, మనతో కాదులే ఈ భావం చాలామందికి ఉంటుంది. అయితే చిన్న సంఘటన, ఒక చిన్న అంటే కథ ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. ఒక రాజుగారు అందరినీ పిలిచి ఈ ఆవుని
ఒక ఆవుని తీసి ఈ ఆవుని భుజం మీద ఎత్తుకొని వచ్చే వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను అంటాడు. ఎవరు ఆవుని అంత తేలిగ్గా ఎవరు భుజం మీద ఎత్తుకోగలరు? సాధ్యం కాదు. చాలా పెద్దగా ఉంటుంది. మనిషి అనేవాడు ఒక పద్ధతిగా ఉంటాడు, అది కొంచెం వెడల్పుగా బలంగా ఉంటుంది. ఇది సాధ్యం కాదు, ఎవరికీ సాధ్యం కాదు. ఒక యువకుడు వస్తాడు, మహారాజా నాకు ఒక 2 సంవత్సరాలు సమయం ఇప్పించండి అంటాడు. సరే అలాగే అంటాడు. 2 సంవత్సరాలు పోయిన తర్వాతే నువ్వు కలు అంటాడు. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒక పెద్ద ఆవుని ఒక యువకుడు చాలా తేలిగ్గా తన భుజాల మీద మోసుకొని ఆస్థానంలోకి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అందరూ చూసి ఆశ్చర్యపోతారు. అందరూ లేచి చప్పట్లు కొట్టారు. किसी भी बिजनेस को ऑनलाइन ले जाने के 3 पिलर्स हैं। एक बढ़िया डोमेन नेम, प्रोफेशनल ईमेल एंड फास्ट एंड सिक्योर होस्टिंग। इन तीनों के साथ ही साथ बिजनेस से जुड़ी हुई और कई सारी सर्विसेज आप एक्वायर कर सकते हैं थ्रू बिग रॉक। बिग रॉक पर आपको 24/7 लोकल सपोर्ट के साथ साथ .com, .in जैसे सारे डोमेन्स मिल जाएंगे, वो भी एट प्राइस स्टार्टिंग जस्ट 89 रुपीज। डोंट वेट, गो टू बिग रॉक नाउ। దాంతో పాటు నేను రోజు అలాగా అది పెరుగుతుంది, నేను అలవాటుగా తిప్పుతున్నాను. ఆ పెరుగుతున్న బరువు నాకు అలవాటుగా మారింది. ఆ పెరుగుతున్న బరువు నా శరీరం అలవాటు చేసుకుంటుంది. రోజు తిప్పుతున్నాను కదా, ఏ రోజు బరువు అనిపించలేదు. అది అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు అది పూర్తిగా మీ ఆస్థానం వరకు నడిచి తీసుకొచ్చాను. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, సక్సెస్ ఓవర్ నైట్ రాదు. అందరూ వాళ్ళు అలా ఎదిగిపోయారు, మనతో కాదు అనుకుంటారు. వాళ్ళు అలా ఎదగడానికి రాత్రి కలలో వాళ్ళు ఏమీ ఎదగలేదు. వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ చేస్తే, నువ్వు ఒక టార్గెట్ పెట్టుకొని గోలు వైపు అడుగులు వేస్తే ఆవుని ఎత్తడం అసాధ్యం కాదు. కాబట్టి అది ఒకళ్ళ సొంతం కాదు. సక్సెస్ ఎవరి సొంతము కాదు. సక్సెస్ ప్రయత్నిస్తే అందరిది. అద్భుతం జరిగే ముందు ఎవరు పట్టించుకోరు, అద్భుతం జరిగిన తర్వాత ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అవును. రైట్ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 23 సెకండ్ మంత్. ఏంటమ్మా? సెకండ్ మంత్ ఫిబ్రవరి. 1923. 23 1923 ఏమిటమ్మా? 1990. ఓకే. గురుగారు, మీరు నాకు రుద్రాక్ష ఇచ్చారు, అది చాలా బాగుంది. డెవలప్మెంట్ కి అన్నిటికీ బాగుంది. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసా? అవును గురుగారు. అది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది ధనుసు రాశి, మూలా నక్షత్రము. ఇవన్నీ తెలుసా అమ్మా? లైన్లో ఉన్నారా? అవును గురుగారు, తెలుసు. రైట్. ఇందాక ఏదో చెప్తున్నారు. సరే అమ్మా, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ. ఈ 9 ముఖాలు నవముఖి, నవశక్తి స్వరూపము. ఇది దోషాలు నివారించడానికి, విజయాలకి. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ధరించి చూడండి అమ్మా. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి. అష్టముఖి రుద్రాక్ష కూడా మీకు సంబంధించింది. వేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. నరసింహారెడ్డి గారు, కడప నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మాట్లాడండి గురుగారితో. సార్ నమస్కారం. నమస్కారం. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? సార్ బాగున్నాం సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? సార్ మీకు, మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు సార్? సార్ థ్యాంక్ యూ సార్. సార్ 2వ తారీఖు 9వ నెల 2009 సంవత్సరం సార్. 2009. సార్ బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి? సార్. ఎవరిదండి ఇది? మా అబ్బాయి సార్. అలాగే ఇది అష్టమి, బహుళ అష్టమి, కృష్ణపక్ష అష్టమి. ఇది మిథున రాశి. ఈ అబ్బాయి మీకు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష చూడడానికి మామూలుగా ఉండొచ్చు, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్రెడీ గురుగారు,
అయితే ఒకసారి కరుంగళి మాల గురించి మాట్లాడుకుందాం. చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి గురువు గారు కరుంగళి మాల గురించి. అది ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని నిర్ధారించుకునే పరిస్థితుల్లో భక్తులు లేరు. ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మే పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఉన్నారు. ఏం చెప్తారు మీరు? దురదృష్టం అదేనమ్మా. ఎందుకంటే ఈ మధ్య మనం ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువ అయిపోయారు. వాట్సాప్లో ఈ వాట్సాప్ యూనివర్సిటీలు రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు కరోనా టైంలో అది తాగితే తగ్గిపోతుంది, ఇది తాగితే తగ్గిపోతుంది అన్నారు. అప్పుడు కరోనా గురించి ఎవరికి తెలియదు, ఏం చెప్పినా అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ఆధ్యాత్మికకి, ఒక నమ్మకానికి సంబంధించింది. దీన్ని కూడా వ్యాపారం కోసం మీకు తెలియని అన్ని తెలిసినట్టుగా చెప్పడం ఇది దురదృష్టం. ఎన్నో నమ్మకాలతో ఎంతో ఇదిగా ఉంటారు. మీరు వేసుకోకూడదు, మీరు ఇది తినకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇది వేసుకుంటే ఇవన్నీ ఎక్కడ ఎవరు చెప్పారు? ఇవన్నీ ఆచరణయోగ్యము ఏది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. నీ ఉన్నతిని కానీ కించపరిస్తే అది ధర్మము కాదు, సాంప్రదాయము కాదు. సో నీది ఏదైనా నీ ఉన్నతిని ప్రోత్సహించేది మాత్రమే ధర్మము, సాంప్రదాయం. నువ్వు నమ్మి ధరించినప్పుడు అది మంచి ఫలితం వస్తుంది, అందులో సందేహం లేదు. దానికి నియమాలు ఏమీ ఉండవు. ఇలాంటివన్నీ చెప్పి ఎవరిని భయపెట్టకండి. అందులో వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటున్నాయంటే సృష్టికి విరుద్ధం, ఎక్కడ జరగనటువంటి సంఘటనలు చెప్తూ ఉంటారు. టీవీలో చూస్తున్నాను. కరుంగళి మాల అంటే అది 150 సంవత్సరాలు ఒక వృక్షం ఉంటుందంట. ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మధ్యలోంచి ఒకటి వస్తుందంట, అది కింద పడిపోద్దంట వృక్షం. మళ్ళీ 100 ఏళ్ళ తర్వాత ఆ మధ్యలో, ఇది సృష్టిలో ఇలాగ ఎక్కడ ఉండదు. మధ్యలోంచి తీసేదే కరుంగళి అంట. కరుంగళి అంటే ఏమిటంటే పాతాళ శంభు మరుగన్, తమిళనాడులో ఒక ఆలయం సుబ్రహ్మణ్య స్వామికి చెందినది. అక్కడ తమిళంలో కరుంగళి అంటారు. అది ఆ వుడ్డు పేరు బ్లాక్ ఎబోని ఇంగ్లీష్లో. తమిళ్లో వాళ్ళు అలా కరుంగళి అంటారు, ఇంగ్లీష్లో బ్లాక్ ఎబోని, మన తెలుగులో నల్లతుమ్మ. ఈ నల్లతుమ్మ బరువుగా ఉంటుంది. దిష్టి దోషాలకి మనం పెద్దవాళ్ళు ఇంతకుముందు దాన్ని వాడమనేవారు. అది వేసుకుంటే దిష్టి దోషాలకి మంచిదే. దానికి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, ఎప్పుడూ వేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కోసం ఇది వేసుకుంటే నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రావు. ఇలా వేసుకోండి. వేసుకున్నప్పుడు ఇంకొకటి తప్పు ఏం చేస్తున్నారు అంటే మేరు లేకుండా వేసుకుంటున్నారు. కరుంగళి మాల తేవడం, అది వేసేసుకోవడం. ఇక నకిలీ ఒరిజినల్ సంగతి పక్కన పెడదాం, అది ఏదొస్తే అది వేసుకుంటున్నారు. మేరు అంటే గురుపూస, కొనికి పూస, దాన్నే లాకెట్టు, క్లాస్ లీడరు, హెడ్ అంటాం. ఈవెన్ ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా పెట్టమంటారు. అంటే మేరు లేకుండా, మేరు పర్వతం అంటే పెద్దది అని. అది సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ అన్నా వేసుకోండి, లేకపోతే మీ జాతకానికి సంబంధించి మీకు అవసరమైన రుద్రాక్ష అయినా మేరుగా వేసుకోండి. అలా వేసుకుంటే ఫలితం ఉంటుంది. సో ఏది ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటే మంచిది. ఇక ఈ సంస్థ అంటారా, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ సంస్థదే కాబట్టి భారతదేశంలో మీరు ఎక్కడ ఈ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే ఈ అసలైన కరుంగళి మీరు అక్కడ తీసుకోవచ్చు. ఇది అసలైందని ఎవరు సర్టిఫికెట్ ఇవ్వరు. ఈ మాలతో పాటు ఒక వుడ్ పీసు, అంటే మనం ఏ చెక్కలో ఏ వుడ్లోంచి అయితే కట్ చేశారో ఆ కన్నాలతో కలిగినటువంటి ఆ రిమైనింగ్ వుడ్ పీసు మీ మాలతో పాటు మీకు అందజేస్తారు. అంటే ఇది ఒరిజినల్ అని ఎవరు సర్టిఫికేట్ అక్కర్లా. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది చూపించండి, ఇది బ్లాక్ ఎబోనియో కాదో వాళ్ళు చెప్తారు, నల్లతమ్మో కాదో పెద్దవాళ్ళు చూడంగానే చెప్తారు. దీనికి సర్టిఫికేట్లు, ఈ సర్టిఫికేట్లు ఎవరు వాళ్ళే ప్రింట్ చేసేసుకుంటారు, గవర్నమెంట్ ఇవ్వదు కదా. సో ఇలాంటి సర్టిఫికేట్ల వల్ల ఉపయోగం లేదు. ఇది పంపిస్తారు. మీరు భారతదేశంలో ఏ మూల నుంచి అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు కొరియర్ చేయమంటే మా వాళ్ళు చేస్తారు. కొరియర్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి వస్తుంది. అసలైన ఖచ్చితంగా కరుంగళి ఎలా వేసుకోవాలో ఆ పద్ధతులతో కలిపి మీ దగ్గరికి సరైనది వస్తుంది. ఎలాంటి అందులో మోసపోకుండా ఓ పద్ధతి ఎలా వేసుకోవాలో ఆ పద్ధతి ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ కరుంగళి వస్తుంది. అలా వేసుకోండి చాలు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సమయాభావం వల్ల లైవ్లో చాలా మంది మీతో మాట్లాడలేరు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు, ఎలా అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ గురువారం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఓ సాంప్రదాయంగా పెట్టుకున్నాం. లాస్ట్ వీక్ గురువారం నేను బెంగళూరు కార్యాలయానికి వెళ్ళాను. ఈ వారం విజయవాడ కార్యాలయానికి వెళ్తాను. విజయవాడలో మధ్యాహ్నం 1:30 వరకు ఉంటాను. మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి, నాకు కష్టమవుతుంది. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. అలాగే నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు హైదరాబాద్లోనే ఉంటాను, శని ఆదివారాలతో కలిపి. ఒక్క గురువారం మాత్రం నేను రేపు అక్కడ విజయవాడలో ఉంటాను. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది.
నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడిస్తారు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా సరే మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, రేపు గురువారం విజయవాడలో నన్ను కలుద్దాం అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అర్థం చేసుకోండి, ఈ వర్క్ లోడ్ అంతా నా మీద ఉంటుంది. రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు. మురళి గారు అనంతపురం నుంచి. నమస్తే అండి మురళి గారు. నమస్తే. నమస్తే. మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్తే. గురుగారు ఓం నమ శివాయ అండి. మా అబ్బాయి పేరు ఆర్ ప్రణవ్ సాయి చౌదరి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? 29/4/2007 సార్. 2007? సార్. ఆదివారం పుట్టినట్టు గుర్తుందా అండి? 29/4/2007 సార్. అది అవును సార్. ఆదివారమేనండి. అవును. టైం వచ్చి 1:15 సార్. ఇది కూడా అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. అవును సార్. ఇది ధనుర్రాశి చూస్తున్నారా, మకర రాశి చూస్తున్నారండి? కన్యా రాశి అని చెప్పారు సార్. 1:15 అని చెప్పారు సార్ టైం. హలో సార్. 1:15 మధ్యాహ్నం. రైట్ అండి. ఈ అబ్బాయికి సింపుల్, పిల్లలకి ఏముందో సింపుల్గా రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఓ దశముఖి రుద్రాక్ష కానీ, అష్టముఖి కానీ, ఇది వచ్చాక చాలా బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఈ దశముఖి విష్ణు స్వరూపము, దీంతో పాటు ఏవైనా కలిపి వేయచ్చు. అష్టముఖి గణపతి స్వరూపము. ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా వాళ్ళ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది. ఎలాంటి నియమాలు లేవు. శుభం. రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి అండి? పలాస నుంచి మాట్లాడుతున్నాను మేడం. మాట్లాడండి గురుగారితో. హలో. ఓం నమ శివాయ అండి. గురువు గారు 3 సంవత్సరాల పాటు ప్రయత్నిస్తున్నానండి మీ కాల్ గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? డేట్ ఆఫ్ బర్త్ ఎందుకండి పలాసాకి దగ్గరలో, మీకు విశాఖపట్నం దగ్గర ఉంది, మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు కదా. అంటే మరేం లేదు, లేదా విశాఖపట్నం వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. రైట్. అదే గురువు గారు చెప్పండి, పర్వాలేదు. సెప్టెంబర్ 13 సెప్టెంబర్ 13, 2004. ఎవరిదండి ఇది? పలాస పాపదండి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అండి. సోమవారం పుట్టినట్టు తెలుసు కదండి? సోమవారం పుట్టినట్టు తెలుసండి. సాయంకాలం అమావాస్య ముందు. ఇది బహుళ ద్వాదశి, కృష్ణపక్ష ద్వాదశి, అమావాస్య ముందు ద్వాదశి. ఇది సింహరాశి. అబ్బాయిదా అండి? పాపదండి. అబ్బాయి ఆల్రెడీ బీటెక్ అయిపోయింది. వెరీ గుడ్. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష వీలైతే వేసి చూడండి. త్రయోదశి, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి. శుభం. రైట్ గురుగారు. అయితే ఒక క్వశ్చన్, రాంగ్ పాత్లో వెళ్ళడం కరెక్ట్ కాదు, అలాగే రైట్ పాత్లో వెళ్ళకపోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటారు. అంటే రాంగ్ పాత్లో అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్లో వేయలేకపోవడం కూడా తప్పే. చాలామంది ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడ చేయరు, అది వదిలేసి చేస్తుంటారు. మనకు విజయాలు రాలేదనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఒక ఎద్దు అడవిలో చిన్న కథ చెప్తాం. ఎద్దు అడవిలోంచి వెళుతూ ఉంటే వెనక నుంచి శబ్దం అయితే ఏమిటా అని చూస్తుంది. వెనక పెద్ద పులి, గుండె జారిపోతుంది. దీనికి అనవసరంగా ఫుడ్ దొరికిపోయాను, నేను ఆహారం అయిపోతాను అని భయంతో పరిగెడితే అక్కడ చిన్న కొలను ఉంటుంది, అందులో పడిపోతుంది. అయ్యో ఇందులో పడిపోయాను, పర్వాలేదులే ముందుకు వెళ్దాం అనుకుంటే మొసలు కనిపిస్తుంది. అయ్యో దీనికి ఆహారం అయిపోతాను, ఇప్పుడు ఎలాగా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. గట్టు మీద పులి ఉంటుంది, నీళ్ళలో మొసలు ఉంటుంది. ఆలోచిస్తుంది, ఎలాగైనా నేను చచ్చిపోయేటట్టున్నాను, తప్పేటట్లేదు. అయినా నీళ్ళల్లో మొసల్ని నేనేమీ చేయలేను, నీళ్ళల్లో దాంతో పోరాటం చేసే ప్రయత్నం కూడా చేయలేను. దాని బలం ముందు నా బలం నథింగ్, జీరో. ఇక రోడ్డు మీదకి వెళితే, నేల మీదకి వెళితే పులి ఏమో ప్రాణాలకు తెగించి పోరాడితే ఫలితం ఏమైనా ఉంటుందేమో, అవకాశం ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి నేను నేల మీదకే వెళ్తానని చెప్పేసి మొసల్ని తప్పించుకొని నేల మీదకి వస్తుంది.
ఆ వచ్చి ప్రాణం ఎలాగపోతుంది, పోయే ముందు ప్రయత్నం చేద్దాం అని ఏం చేసింది, మొత్తం ఓపికనంతా కాళ్ళల్లోకి తెచ్చుకొని బరువుగా పులి వైపు పరుగులు తీసింది. పరుగులు తీస్తే అంత బరువైన అడుగులు వేసుకొని అంత కోపంగా వస్తుంటే పులి కూడా ఒక్క క్షణం అడుగు వెనక్కేసింది. ఇదే అవకాశంగా రెట్టించిన ఉత్సాహంతో పులి మీద ఉరుకుతుంటే అది పారిపోయి బతుకుదామని చెప్పి దీని నుంచి తప్పించుకుందామని పులి కూడా పారిపోయింది. ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎక్కడ గెలవగలవో, నువ్వు ఎక్కడ పోరాటం చేయగలవో, నీకెక్కడ అవకాశం ఉందో అక్కడ చేయి. లేని చోట చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అది ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు అక్కడ పోరాటం చేయి, ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ చేయాలో అక్కడ చేయడం కరెక్ట్. నేను చాలామంది ఏం చేస్తుంటారంటే, మేము పరిగెడుతున్నాము బరువు తగ్గట్లేదు. బరువు తగ్గాలి అంటే ఇసుకలో పరిగెట్టాలి, తార్ రోడ్డు మీద అయితే డెస్టినేషన్కి వెళ్తావు. కాబట్టి ఎక్కడ ఏది చేయాలో తెలుసుకో. ఆల్రెడీ గురువు గారు, ఇవాళ కార్యక్రమంలో ముఖ్యంగా యూత్కి ఉపయోగపడే చాలా విషయాలు చెప్పారు. అంటే మనం ఎలా ప్రయత్నించాలి, ఎలా ముందడుగు వేయాలి, ఏ పనులు చెయ్యకూడదు అనేది చాలామంది నేర్చుకుని అందులో ఒక్కరైనా ఆచరిస్తే మంచిదే. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. ఇది ఇవాళ కార్యక్రమం. నమస్తే.